జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు వరుస మూవీస్‌తో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఆయనకి రీసెంట్‌గా వచ్చిన అన్ని మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయన్నమాట. 'టెంపర్' సినిమాతో స్టార్ట్ అయ్యి 'దేవరా' సినిమా వరకు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారన్నమాట. సో రీసెంట్‌గా వచ్చిన బ్లాక్ బస్టర్ 'దేవరా' సినిమా కూడా ఏంటంటే కలెక్షన్స్ పరంగా కూడా 500 కోట్ల పైనే కలెక్షన్ చేసి ఇండియా వైడ్ మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ సంబంధించి బిఫోర్ మూవీ రిలీజ్ ముందు గాని, లేదా మూవీ టైమ్‌లో కూడా ఏంటంటే చాలామంది కావాలని నెగెటివ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఏందంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మంచి లాంగ్ రన్ దొరికి 500 కోట్ల పైన ఈ మూవీ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందనమాట. సో ఎన్టీఆర్ కెరియర్‌లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పొచ్చు. అలాగే 'త్రిబుల్ ఆర్' సినిమాతో ఆయన ఆల్రెడీ గ్లోబల్ వైడ్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారనమాట. ఇప్పుడు ఏంట్రా అంటే నెక్స్ట్ ఎన్టీఆర్ గారు చేయబోయే మూవీస్ గురించి ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారనమాట. సో ఆయన లిస్ట్‌లో ఏమున్నాయంటే 'వార్ 2' సినిమా ఉంది. అది బాలీవుడ్‌లో యశ్రాజ్ ఫిలిమ్స్‌లో హృతిక్ రోషన్ గారితో చేయబోతున్నారనమాట. అలాగే ఆ మూవీకి అయాన్ ముఖర్జీ గారు డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. అలాగే తర్వాత ప్రశాంత్ నీల్ గారితో ఒక మూవీ చేయబోతున్నారు. ఆల్రెడీ ఆ మూవీ అనౌన్స్ చేశారు. పూజా కార్యక్రమం కూడా అయిపోయిందనమాట. సో ఆ మూవీకి 'డ్రాగన్' అనే ఒక టైటిల్ అనుకుంటున్నారు. సో ఆ తర్వాత 'దేవరా 2' రావచ్చు అని చెప్పి ఒక డిస్కషన్ ఉంది. లేదంటే నెల్సన్ గారితో ఒక సినిమా చేయబోతున్నారని చెప్పి కూడా ఒక న్యూస్ ఉందనమాట. సో నెల్సన్ గారితో మూవీ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో దాని గురించి ఇంకా అఫీషియల్ న్యూస్ రావాల్సింది. బట్ చూద్దాం మరి. కానీ ఇక్కడ ఒక న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఒక 3 బాలీవుడ్ ఫిలిమ్స్‌లో కనిపించబోతున్నారంట. ఈ 3 మూవీస్‌తో 3000 కోట్ల పైనే కలెక్షన్స్ రాబట్టగలుగుతారని చెప్పి ట్రెండ్ వర్గాల్లో చాలా అంటే చాలా డిస్కషన్ జరుగుతుంది. సో అది ఎలానో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఏంటంటే 'వార్ 2' సినిమా చేస్తున్నారు. అందులో హృతిక్ రోషన్ గారు కూడా ఉన్నారు కాబట్టి హృతిక్ రోషన్ గారికి అక్కడ మంచి మార్కెట్ ఉంది. మన ఎన్టీఆర్ గారికి ఇక్కడ బీభత్సంగా మార్కెట్ ఉందన్నమాట. మన 'దేవరా' సినిమానే ఫస్ట్ డే 172 క్రోర్స్ కలెక్ట్ చేసిందంటే మీరు ఆలోచించాలి ఇంకా. సో ఆయన క్యాపబిలిటీ ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో 'వార్ 2' సినిమా రాబోతుంది కాబట్టి పక్కాగా ఈ మూవీ 1000 కోట్ల పైనే కలెక్ట్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మూవీ మేకర్స్ కూడా ఈ మూవీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్గా తీస్తున్నారనమాట. సో పక్కా ఇది బ్లాక్ బస్టర్ కొడతాయని చెప్పి ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇది ఒక 1000 కోట్ల లిస్ట్లో ఈ మూవీ ఖచ్చితంగా చేరుతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే యశ్రాజ్ ఫిలిమ్స్లోనే ఇంకో మూవీ చేయబోతున్నారంట. సో ఈ మూవీ ఏంటంటే ఓన్లీ ఎన్టీఆర్ గారే ఉంటారు. ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ అంటే ఒక స్పై యూనివర్స్లోనే ఎన్టీఆర్ గారే ఒక మూవీ చేయబోతున్నారంట. సో ఈ మూవీకి కూడా ఏంటంటే అయాన్ ముఖర్జీ గారు డైరెక్టర్గా వర్క్ చేయబోతున్నారని చెప్పి ఒక న్యూస్ ఉందనమాట. అయితే ఈ మూవీ గురించి ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే లేదు. కానీ డిస్కషన్ జరుగుతుంది. 'వార్ 2' మూవీ కన్నా ముందు నుంచే ఈ మూవీ గురించి డిస్కషన్ ఉంది. ఆయన యశ్రాజ్ ఫిలిమ్స్లో ఒక మూవీ చేయబోతున్నారని చెప్పి 'వార్ 2'కి ఆయన సైన్ చేయకముందే ఈ న్యూస్ వచ్చింది. బట్ ఏంటంటే ఆయన తర్వాత 'వార్ 2' సైన్ చేశారు. కానీ 'వార్ 2' సైన్ చేసిన తర్వాత కూడా ఈ మూవీ ఉంటుంది. సో ఈ మూవీ ఎన్టీఆర్ గారితోనే చేయబోతున్నారని చెప్పి ఒక న్యూస్ ఉంది. బట్ చూద్దాం మరి. ఒకవేళ ఈ మూవీ కానీ ఫిక్స్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ మూవీ పైన కూడా మంచి బజ్ ఉంటుంది కాబట్టి, మంచి మార్కెట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ కూడా 1000 కోట్ల లిస్టులో చేరుతుందని ఫిక్స్ అయిపోయారు మూవీ మేకర్స్. అలాగే ట్రెండ్ పండితులు కూడా. సో ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో మూవీ వస్తే మాత్రం మరో బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట. అయితే ఇంకొక న్యూస్ కూడా ఉంది. ఏంట్రా అంటే ఎన్టీఆర్ గారు 'ధూమ్ 4'లో యాక్ట్ చేయబోతారు. సో అది కూడా ఒక న్యూస్ ఉందన్నమాట. కానీ ఎటువంటి అఫీషియల్ న్యూస్ అలాగే మూవీ ఈ టీం నుంచి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. బట్ చేయబోతున్నారని ఒక రూమర్ అయితే ఉందనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆ మూవీలో ఆయన యాక్ట్ చేసినా కూడా, ఎందుకంటే మనకు ధూమ్ యూనివర్స్ గురించి ఆల్రెడీ తెలుసు అనమాట. సో అది చాలా అంటే చాలా పెద్ద మూవీస్ అనమాట అవి. సో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీసే అవి. సో ఇప్పుడు ఆ మూవీస్లోంచి 4వ పార్ట్ రాబోతుందంటే ఆ పార్ట్ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అందులో ఎన్టీఆర్ గారు కానీ కనిపించారంటే ఖచ్చితంగా ఆ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి చూద్దాం మరి. ఒకవేళ ఈ మూవీస్లో ఎన్టీఆర్ గారు ఏ మూవీని ఓకే చేయబోతున్నారు, ఒకవేళ 3 మూవీస్లో యాక్ట్ చేయబోతారా? ఇఫ్ ఇన్ కేస్ 3 మూవీస్లో యాక్ట్ చేశారంటే ఆయన మార్కెట్ 3000 కోట్ల పైనే వెళ్ళిపోతుంది అనమాట. బట్ చూద్దాం మరి. మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎన్టీఆర్ గారు నెక్స్ట్ బాలీవుడ్లో ఏ మూవీ ఓకే చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేశారు.